5 నుంచి 20 ఎకరాల వరకు పోడు భూముల్ని మేము కొట్టించి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భూములకి పట్టాలు కూడా సాధించి పెట్టాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి భూములలో ఖనిజ సంపదల పేరుతోటి ఈ భూముల నుంచి కూడా ఈ ఆదివాసీ ప్రజలందరినీ కూడా గెంటివేయటం కోసం పాలకులు ఈరోజు బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేసి ఆ భూముల్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బయ్యారం ప్రాంతంలో ఇనుపరాయి వేలాది ఎకరాలలో ఇనుపరాయిని తీసుకెళ్తున్నారు. అక్కడ ఆదివాసులైనటువంటి ప్రజలందరూ కూడా మేజర్గా ఆ భూములు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. గుండాల ప్రాంతంలో ఈరోజు బొగ్గుబాయిల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఈరోజు విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వాటిని ఆ బొగ్గును తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మూలం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూములు సర్వం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రజలందరినీ కూడా మేము ఒకటి చేసి ఇప్పుడు ఈ భూములు కాపాడుకోవడం కోసం ప్రజలందరినీ ఒక దాటిపైకి మేము తీసుకొస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం అంటే పేదల ప్రయోజనాలు కాకుండా ధనికులైనటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు బడా కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల భూముల నుంచి ఆదివాసుల్ని గెట్టివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి మేము ఆ ప్రజలకి అండగా ఉండి ఆ ప్రజల్ని ఉద్యమం చేయడానికి ఉద్యమాలలో నిలబెడుతున్నాం. అందుకు మమ్మల్ని ఆ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చేటటువంటి మా నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగానే పోలీసులు పెద్ద ఎత్తున మా కోసం ఈరోజు కూమింగ్ చేసేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందులో భాగంగా నన్ను కూడా హాస్పిటల్కి వైద్యం కోసం ఖమ్మం వెళ్ళినటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా నా దగ్గర ఏం లేవు, నేను నిరాయుధునిగా ఉన్నటువంటి వాడిని, నా దగ్గర ఒక ఆయుధం పెట్టి చిన్న పిస్టల్తో దొరికినట్టుగా విలేకరుల ముందు ప్రవేశపెట్టమనేటటువంటి జరిగింది. నా దగ్గర ఎలాంటి ఆయుధం కూడా లేదు. అది వాళ్ళు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా నా మీద తప్పుడు కేసుల్లో ఇరికించడం కోసం ఈరోజు చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఈ విధమైనటువంటి నాపై కేసులు పెట్టమనేటటువంటి జరిగింది.